హాయ్, ఎలా ఉన్నారు? పిల్లలకి మంచి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ పన్నీర్ రోల్ని చాలా ఈజీగా పిల్లలు ఇష్టపడే విధంగా మనం ఈ పన్నీర్ రోల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా త్వరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ రోల్ని. ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడే పిల్లలకి ఈ పన్నీర్ రోల్ చేసి పెట్టామంటే చాలా త్వరగా తినేస్తారండి. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలో చూసేద్దామా మరి? ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ రోలుకి కావాల్సిన చపాతీలు చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి. వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఈ పిండికి నెయ్యి పట్టే వరకు ఇలా కలుపుకోండి. నెయ్యి వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోండి. ఈ పిండి అంతా ఇలా ఉండగా అయ్యాక కాసేపు ఇలా మదాయించండి. ఇలా మదాయించడం వల్ల చపాతీలు చాలా స్మూత్గా వస్తాయండి. పిల్లలకి బాక్స్లో పెట్టించిన వాళ్ళు తినేసరికి గట్టి పడకుండా చాలా స్మూత్గా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కలిపించుకున్న పిండిని మూత పెట్టేసి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలోకి కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. ఇది కమ్మటైన పెరుగుని తీసుకుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకుని ఈ గ్రేవీ మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకోవాలండి. నేను తీసుకున్న చపాతీ పిండికి 3 చపాతీ రోల్స్ వస్తాయి కాబట్టి నేను ఇలా కొద్దిగా తీసుకుని కలుపుకున్నానండి. పన్నీర్ కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుని పన్నీర్కి ఈ పేస్ట్ మొత్తం పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. దీన్ని ఈ గ్రేవీలో మ్యాగ్నేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దీనిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై అవనివ్వాలండి. మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు, కాస్త ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి పన్నీర్ రోల్ టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా పన్నీరు గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్నాం కదా చపాతీ పిండిని, ఈ చపాతీ పిండిని ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసేసుకుని ఇలా చపాతీలాగా బాగా తిక్కేసుకోవాలండి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా ఇలా బాగా రౌండ్గా వచ్చే వరకు ఇలా పొడిపిండి యాడ్ చేసుకుంటూ చపాతీల్ని బాగా తిక్కుకోవాలండి. చపాతీలు మనకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే రోల్ మనం చల్లారిపోయినప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దలసరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని స్టవ్ ఆన్ చేసుకుని చపాతీ ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ చపాతీని యాడ్ చేసుకోవాలండి. చపాతీని బోత్ సైడ్స్ ఆయిల్ యాడ్ చేయకుండా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాలనివ్వాలండి. ఇలా కాస్త కాలిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా దీనిపై ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చపాతీ బాగా ఉబ్బి టేస్టీగా ఉంటుంది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చపాతీని కాల్చుకుంటే చపాతీలు మనకి చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ చపాతీల్ని బాగా కాల్చుకోవాలండి. అదేవిధంగా మనం తీసుకున్న రిమైనింగ్ పిండిని ఇలా చపాతీల్లో అద్దేసుకుని వాటిని కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చేసుకోవాలండి. నేను చపాతీలన్నిటినీ ఒకేసారి ఇలా కాల్చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీ రోల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనిలోకి కొద్దిగా మయోనీస్ని అలాగే కొద్దిగా టమాటా సాస్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని ఈ చపాతీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫింగ్ కర్రీని ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలండి.
ఇప్పుడు దీని మీద కొద్దిగా క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. నేను వీటిపై కొద్దిగా చీజ్ ముక్కల్ని కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ దీనిపైన మీరు కొద్దిగా టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీని ఇలా మిడిల్లోకి టర్న్ చేసేసుకుని ఇలా రోల్లా ప్రిపేర్ చేసేసేయండి. ఇలా రోల్లా ప్రిపేర్ చేసేసి దీన్ని విడిపోకుండా ఉండడానికి ఒక టూత్ స్టిక్స్తో కానీ, లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో కానీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేసేసారంటే ఈ హాఫ్ డే స్కూల్లో వాళ్ళకి ఆకలి వేయకుండా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అందుతుందండి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.